బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని పర్యటనకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా వేదిక వెనుక ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల కమిటీ సమావేశమైంది. పర్యవేక్షణ అధికారులతో కలిసి సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. సభకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ స్థలాలు, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఆహారం, తాగునీరు, వేదిక వద్ద ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. అధికారులందరికీ యాక్చువల్గా వాళ్ళతో రివ్యూ చేసి కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ సూచనలను ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 2వ తేదీ మధ్యాహ్నం 3:20 ప్రధానమంత్రి రావటం, వారి చేతుల మీద ఈ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. దీనికైతే ఇది రాజధాని ఒకరిది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలది. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాల నుంచి యాక్చువల్గా ప్రజల చేతులుగా చేయండి, ప్రతి కాన్స్టిట్యున్సీని ఆదేశించడం. ఏర్పాట్లన్నీ కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చినాయి. వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలతో కూడి ఇక్కడికి చేరుకునే రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి మొదలుకొని మళ్ళీ తిరిగి వెళ్లేంత వరకు కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేసేటువంటి మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనే విధంగా, ఎందుకంటే మన రాజధాని అనేది మన అందరికీ ఒక బాధ్యత, ఒక గర్వకారణమైన అంశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు రావాలి. ప్రజాప్రతినిధులు ఎవరైతే రాజకీయాల్లో ప్రతిరోజు అనునిత్యం ప్రజల కోసం తప్పిస్తూ ఉంటారో వాళ్ళందరూ ఇందులో భాగస్వాములు అవ్వాలనే తపనతోటి ఈ కార్యక్రమాన్ని అందరూ పంచుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని ఆనాడు రైతులు కూడా త్యాగం చేసి దాదాపు 34,000 ఎకరాల భూములు ఇస్తే పనులు స్టార్ట్ చేసుకున్న తరుణంలో తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో పెట్టినటువంటి హింస మనం అందరం కూడా చూసాం. రైతులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడ్డారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయోత్సవ సభగా మనం అందరూ కూడా భావించాలి.